క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, ఈనాడు సువార్త పట్టణంలో ఒక ధనవంతుడైన యువకుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు అతనితో దేవుని ఆజ్ఞలను పాటించమని చెప్తారు. అప్పుడు ఆ యువకుడు తాను చిన్నప్పటి నుంచి ఆ ఆజ్ఞలను పాటిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు క్రీస్తు ప్రభు మరలా అతనితో, నీవు పరిపూర్ణంగా ఉండాలంటే నీకు ఉన్నదాన్ని పేదలకు ఇచ్చి నన్ను అనుసరించు అని చెప్తారు. కానీ ఆ యువకుడికి చాలా ఆస్తి ఉండటం వలన క్రీస్తు ప్రభు మాట విని అక్కడి నుండి బాధతో వెళ్ళిపోతాడు. ప్రియ విశ్వాసులారా, ఈ సువార్త పట్టణం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే, మన దగ్గర డబ్బు, ఆస్తి, పేరు, ప్రఖ్యాత మరియు ఇతర సౌకర్యాలు ఉండడం తప్పు కాదు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలే. కానీ వాటికంటే మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం ఎప్పుడైతే డబ్బు, సౌకర్యాలు మరియు మన యొక్క కోరికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో మన హృదయం దేవుని నుండి దూరం అవుతుంది. అలాగే ప్రియ విశ్వాసులారా, ఇక్కడ క్రీస్తు ప్రభువు మనలను అన్నిటినీ వదిలేయమని మాత్రమే చెప్పడం కాదు, మన దగ్గర ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవాలని, పేదలను ప్రేమించాలని, ఇతరులకు సహాయం చేయాలని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాము? కనీసం ఇప్పటి నుంచైనా మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి మనకున్న దాన్ని ఇతరులతో పంచుకొని ప్రేమతో క్రీస్తు ప్రభువును అనుసరిద్దాం. ఎందుకంటే ఈ లోక సంపదలు కేవలం కొంతకాలం మాత్రమే ఉంటాయి, కానీ దేవునితో ఉండే జీవితం నిత్యమైనది. కాబట్టి నిజమైన సంపద డబ్బు కాదు, క్రీస్తు ప్రభువును ప్రేమించడం, ఆయనను అనుసరించడం మరియు ఇతరులకు సహాయం చేయడం. మరి ఇటువంటి కృపను మనకు దయచేయాలని ప్రార్థించుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.